ప్రధానంగా తగలాల్సిన దెబ్బ ఎక్కడ తగలాలరా బాబు అంటే 3 ప్లేసెస్. లాహోర్ లో తగలాలి. ఒకసారి చూసి బాబు, నేను అనుకున్నటువంటిది కరాచీ పోర్టు 1857 నుంచి ఉంది. వాళ్ళ ట్రేడ్ అంతా అక్కడి నుంచే జరుగుతుంది. ఇంపోర్ట్స్ అనేటువంటిది వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి దీని మీద సాలిడ్ దెబ్బ కొట్టాలని అనుకున్నాను, పడిపోయింది. కొట్టేశారు. అవును. రాత్రి 2 గంటల దాకా మానిటర్ చేస్తూనే ఉన్నాను నేను కూడా. సాలిడ్ దెబ్బ పడాలి అనుకున్నాను, పడిపోయింది. నెక్స్ట్ థింగ్ పడాల్సింది ఎక్కడ? లాహోర్ మీద పడాలి. ఓకే. లాహోర్ మీద కూడా సాలిడ్ దెబ్బే పడింది. రావల్పిండి మీద పడాలి. రావల్పిండి మీద కూడా పడింది. ఓకే, చాలు. పాకిస్తాన్ ఏంటంటే ఇలా లెంత్ ఉంటుంది, విడ్త్ ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ అనుకుంటా, విడ్త్ తక్కువ లేదబ్బా. కరాచీ మీద సాలిడ్ దెబ్బ పడింది అంటే వాళ్ళు కోలుకోవడానికి ఇంకొక 25 ఏళ్ళ కంటే ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ట్రేడ్ మొత్తం పోయినట్టే. అసలే కరువులో ఉన్నారు, ఇంకా కోలుకోవడానికి ఇంకా మళ్ళీ 25 years ఈజీ పడుతుంది. ఎందుకంటే మూలిగా నక్కనేది మీ తాటిగా పడ్డట్టు. అందుకని మన వాళ్ళు దీన్ని టార్గెట్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఈ ప్లేసెస్ ని అంటే మనకు మిలిటరీ ఇన్స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ టార్గెట్ పెట్టారు. టార్గెట్ పెడతారన్న సంగతి తెలుసు కాబట్టి S-400 సిస్టమ్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ S-400 సిస్టమ్ అంటే ఎంత పవర్ఫుల్ సిస్టమో తెలుసా? ఇది రష్యా వాళ్ళు తయారు చేసినటువంటిది. S-400 అంటారు దాన్ని. ఈ S-400 సిస్టమ్ మేము కొనుక్కుంటున్నాము అంటే అమెరికా వాళ్ళు మన మీద చాలా ఆంక్షలు పెడతామని చెప్పి బెదిరించారు. చూసారులే పోయా బాబు, నేను నా దేశము నా ప్రజలు ఇంపార్టెంట్, నువ్వెంత నీ యాక్షన్ ఎంత దిక్కునోడికి చెప్పుకోపోని ఎక్కడా అనకుండా సైలెంట్గా కొనుక్కున్నాం. 5 సిస్టమ్స్ ఆర్డర్ ఇచ్చాము, 3 డెలివరీ చేశారు, ఇంకొక 2 డెలివరీ కావాల్సింది. ఇప్పుడు ఆ సిస్టమ్స్నే ఉపయోగించాము. ఓకే. ఈ ఏరియాస్లో జరిగినటువంటి వాళ్ళ దాడిని అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనం ఆ సిస్టమ్స్ని ఉపయోగించాం. ఎంత అక్యురేట్గా ఉంటాయంటే 250 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ విమానం కానీ డ్రోన్స్ కానీ కనుక బయలుదేరితే ఆ సిస్టమ్కి తెలిసిపోతుంది. అది కెమెరాస్ ఉంటాయి, హై రిజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది అందులో. చాలా రిలయబుల్, మోస్ట్ సొఫిస్టికేటెడ్ థింగ్ అది. ఓకే. మన రిక్వైర్మెంట్స్ కొంచెం పెక్యులర్ గా ఉంటాయి కాబట్టి రష్యా వాళ్ళకి చెప్పి మనము ఆ పెక్యులారిటీస్ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేయించాం. సో మనం దాంట్లో పెక్యులారిటీస్ ఏమిటి అని పట్టుకుని అడక్కో, ఎందుకంటే ఇవన్నీ మిలిటరీ సీక్రెట్స్. అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. చాలా సీక్రెట్స్ ఉంటాయి అందులో. కానీ ఒక చిన్న హింట్ ఇస్తా నీకు. సింధూర్ 1 జరిగింది కదా మనకి. సింధూర్ 1 జరిగినప్పుడు ఆ మిజైల్ వెళ్ళి ఎక్కడైతే హిట్ చేసిందో దాని ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చాయి కదా మనకి, చూసాం కదా. అవును. అదేంటంటే ఆ మిజైల్ కి అదిగో S-400 ఆ మిజైల్ కి మనం లాంచ్ చేసినటువంటి దానికి ఏం చేశారంటే ఓకే హైలీ ప్రెసిషన్ అనమాట. అది పాయింట్ టు పాయింట్, డాట్ టు డాట్ అంటారు చూసావా, అలా కొట్టాం. అవును. ఆ కొట్టడంలో ఏంటంటే అది కరెక్ట్ గా వెళ్ళే మిజైల్ తగిలినప్పుడు దానికి అటాచ్ చేసినటువంటి హై రిజల్యూషన్ కెమెరా డిటాచ్ అయిపోతుంది. ఓకే. ఆ డిటాచ్ అయిపోతుంది. ఇది వెళ్ళి దాన్ని కొట్టింది. ఆ ప్రదేశం మొత్తం కూడాను ఎలా జరిగింది అనేటువంటిది ఈ కెమెరా క్యాప్చర్ చేసి మనకు పంపిస్తుంది. అందుకని అంత పర్ఫెక్ట్ పిక్చర్స్ వచ్చినాయి మనకి. ఓకే. అది మనము DLRL, DRDL మనం తయారు చేసుకున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రో, విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ కూడాను మిలిటరీ సీక్రెట్స్ అబ్బా, మనకి చెప్పకూడదు. S-400 అనేటువంటిది ఇట్స్ అన్ ఎక్సలెంట్ సిస్టమ్. ఇంతకుముందు 1999లో కార్గిల్ వార్ వచ్చినప్పుడు బొఫోర్స్ గన్స్, బొఫోర్స్ హవల్జార్ 77 HP గన్స్ మనల్ని ఎలా ఇది సేవ్ చేసాయో ఈ S-400 సిస్టమ్స్ కూడా అలాగే ఉంది. ఓకే. అంటే ఈసారి కంప్లీట్ వారు ప్రకటించకుండా ఈ ఆపరేషన్ సింధూర్ 1, 2 ఇలా 3 ఉంటుంది అనుకుంటున్నారు. రేపు చెప్పలేము. రేపు ఇవంటే ఇవాళ నైట్ 12 తర్వాత అన్ని కూడాను ఊహాగానాలు, చర్చించుకోవడాలు తప్ప ఏముండవు. ఈ ప్రపంచానికి దండం పెడతాను గురించి మనం చర్చించుకోవాలి. రేపు పొద్దున సూర్యోదయం ప్రపంచం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ 3తో పరిచయం అవుతుంది అనుకుంటున్నారు మీరు? చూడాలి, వేచి చూడాలి మన కేబినెట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే మన కేబినెట్, రాష్ట్రపతి యాజ్ వెల్ యాజ్ ప్రధానమంత్రి మోడీ గారు కూడాను సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. మీరే ప్లాన్ చేసుకోండి, మీరే డిజైన్ చేసుకోండి, మీరే డే టు టైమ్ ఫిక్స్ చేసుకోండి, చేయండి, నో ఇంటర్ఫిరెన్స్, యూ గో హెడ్ అని చెప్పారు. ఓకే. కంప్లీట్ గా మిలిటరీ వాళ్ళే చేస్తున్నారు. మిలిటరీ పవర్ ఎలా ఉంటది అనేటువంటిది ఒకసారి ప్రపంచానికి రుచి చూపించాం. పాకిస్తాన్కి కాదు, ప్రపంచానికే రుచి చూపించాం. సెక్రటరీ ఇటుపక్క ఒక ఆమె, ఇటుపక్క ఒక ఆమె, మంచి ర్యాంక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, డెకరేటివ్ ర్యాంక్స్ అంటారు వాటిని. డెకరేటివ్ ర్యాంక్స్ లో ఉండేటువంటి 2 మహిళలు, వాళ్ళ చేత చెప్పించాం మనము. కారణం ఏంటి? సింధూర్ చాలా బాగా చెప్పారు వాళ్ళిద్దరు కూడా. వింగ్ కమాండర్ ఇద్దరు కూడా వింగ్ కమాండర్. అందుకనే ఆ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం డెకరేటివ్ ఆర్మీ పర్సనల్ అంటాం మనం.